హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో చందువా మామిడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా నార్మల్ చందువా కాదు, అంటే తెల్ల చందువా కాకుండా నల్ల చందువా అనమాట. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే తెల్ల చందువా కన్నా కూడా నల్ల చందువా మామిడికాయ ఎగురు అనేది చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు ఎప్పుడైనా కూడా ఈ రెండు టేస్ట్ చేశారా అనేది కామెంట్ చేయండి. అండ్ ఒక్కసారి ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చేసుకోండి, ఇంక ఇదే మీ ఫేవరెట్ అయిపోతుంది. మీరు ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజులో ఒక ఆనియన్ తీసుకుని చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి. సో ఈ ఆనియన్ పీసెస్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు ఇవి వేగితే మనకి లైట్గా సరిపోతుంది అనమాట. అంటే మరీ ఎక్కువగా వేగక్కర్లేదు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజు 2 లేదా 3 ఆనియన్స్ తీసుకుని కచ్చపచ్చగా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కర్రీకి సరిపడగా ఒక 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటూ మనం బాగా వేయించుకోవాలి. అయితే ఇక్కడ నేను ఆనియన్ పీసెస్ వేసాను, అలాగే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్నాను కదా. ఇలా రెండు కలిపి వేయించుకుంటే కనుక చేపలు ఎగురుకైనా లేదంటే పులుసుకైనా కూడా చాలా బాగుంటుంది, గ్రేవీ తిక్కుగా వస్తుంది. సో అంతా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి దీన్ని మగ్గించుకోవాలి. ఈలోగా చేపల ఎగురు కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తానండి. ఇక్కడ 2 ఇంచు అల్లం ముక్కలు, అలాగే ఒక 8 వరకు వెల్లుల్లి, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. వీటితో పాటుగా ఒక 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు కూడా వేసుకుని ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ వేసుకుని నేనైతే ఇక్కడ రోట్లో చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు అందుబాటులో ఉంటే ఇలా నూరుకోవచ్చు, లేదంటే కనుక నేను చూపించినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చేపల కూరతో మామిడికాయ కాంబినేషన్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా గరం మసాలా అనేది ఎక్కువగా అవసరం లేదు, చూపించినంత వరకు వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా, దీన్ని బాగా నూరుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఈలోగా మనకి ఆనియన్ పేస్ట్ కూడా బాగా మగ్గిపోయి ఉంటుందండి. ఒక 2-3 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఉంటే కనుక అది అడుగంటకుండా వేగుతూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బాగా వేగి మంచి కలర్ వచ్చింది కదా. ఇలా వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్న మసాలా ముద్ద అంతా కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేరే పౌడర్లు కానీ ఏమీ అక్కర్లేదన్నమాట. ఈ పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనికి మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు వేయించుకుంటే, అంటే మగ్గించుకుంటే మసాలా పేస్ట్ అంతా కూడా బాగా మగ్గుతుంది అనమాట. సో 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి, మసాలా పేస్ట్ అంతా కూడా బాగా మగ్గిపోయి మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసి ఉంచుకున్న నల్ల చందువ చేప ముక్కలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలన్నమాట. నల్ల చందువ అంటే పైన స్కిన్ కొంచెం నల్లగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్. సో చేప ముక్కలన్నీ కూడా కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి నీట్గా వాష్ చేసి ఉంచుకున్నాను. చూపిస్తున్న విధంగా ఈ చేప ముక్కల్ని ఈ ప్యాన్లో విధంగా అయితే ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలాగే 2.5 టీ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ దేనికైనా కూడా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందులో మామిడికాయ వేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువగానే ఉండాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇదేంటంటే మనకి రంగు రుచి బాగుంటుంది, ఉంటే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కారం అది కూడా వేసుకున్న తర్వాత చేప ముక్కల్ని ముందుగా మనకి మగ్గుతాయి కదా అడుగు వైపు అంతా కూడా, మళ్ళీ ఇంకొక వైపు ఫ్లిప్ చేసేసుకోవాలి అన్ని ముక్కల్ని కూడా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, విడిపోకుండా జాగ్రత్తగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీనికి మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు చేప ముక్కల్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు చేప ముక్కలు మగ్గిన తర్వాత మళ్ళీ వాటిని మళ్ళీ ఫ్లిప్ చేసుకుని ఇంకొక వైపుకి తిప్పేసుకోవాలండి. అంటే అటువైపు కూడా కొంచెం మనకు ఉప్పు కారం బాగా పడుతుంది కాబట్టి ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. అండ్ చేప మగ్గు ఉంటుంది కాబట్టి విడిపోతుందండి, కొంచెం చూసుకుని జాగ్రత్తగా అయితే మనం తిప్పుకోవాలి. అండ్ 2 వైపులో కూడా ఒక నిమిషం పాటు మగ్గింది కదా, తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. చేప ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు మనకి ఎంత గ్రేవీ అవసరం పడుతుందో అంతవరకు వాటర్ వేసుకుని ఇంకా గరిటె పెట్టకుండా ప్యాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా కుదుపుకొని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతుందండి, చూస్తారు కదా.
అప్పుడు మళ్ళీ మూత తీసుకుని గరిటె పెట్టకుండా ప్యాన్ని ఈ విధంగా కుదుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్రేవీ తీసుకుని ఉప్పు కారం సరిపోయా లేదా అని చూసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. కారం సరిపోయింది కానీ ఉప్పు కొంచెం తగ్గింది. అండ్ తర్వాత మామిడికాయ వేస్తున్నానని చెప్పాను కదా, ఒక మామిడికాయ తీసుకుని చూపిస్తున్న విధంగా దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ముక్కల్లాగా వేసుకునే కన్నా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకుంటే కూర అంతా కూడా మనకి మామిడికాయ పులుపు అనేది తెలుస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఆ పేస్ట్ని ఒకే చోట కాకుండా చూపిస్తున్న విధంగా మనకి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసేసుకోవాలన్నమాట. అండ్ ఈ మామిడికాయ వేసుకునేది కూడా మనకి ఒక 2-3 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది అనగా అప్పుడు వేసుకోవాలి. మామిడి తురుము అంతా కూడా వేసుకున్న తర్వాత ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా పైనుంచి ఆ గ్రేవీలో మామిడికాయ తురుము అంతా కూడా మునిగేలాగా ఈ విధంగా ప్రెస్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. అంటే కర్రీ దగ్గర పడేంత వరకు అనమాట. అలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకుని గరిటె పెట్టకుండా ప్యాన్ని ఈ విధంగా కదుపుకోవాలి. మనకి గ్రేవీ కూడా దగ్గర పడుతుంది కదండి. అప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు నేను ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉంటే పైన మనకి వాటరీగా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పూర్తిగా చల్లారేపాటికి అది ఇంకా తిక్కుగా అయిపోతుంది అనమాట. చల్లారిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి, గ్రేవీ అనేది తిక్కుగా అయిపోతుంది అనమాట. వేడివేడి అన్నంలో ఈ చేప ముక్క అలాగే మామిడికాయతో కలిసిన గ్రేవీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో మరి చూసారు కదండి, నల్ల చందువ మామిడికాయ కాంబినేషన్లో కర్రీ. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.